శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 90, 91, 92. చిచ్చక్తి చేతన రూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. 416వ నామము ఓం చిచ్చక్తి నమః. చిచ్చక్తి స్వరూపిణైన తల్లికి నమస్కారములు అని అర్థము. సమస్త భూతములలో అన్ని శక్తులతో కూడిన ఒక శక్తి ఉంది, అదే చిచ్చక్తి అన్నమాట. 417వ నామము ఓం చేతనారూపాయై నమః. శుద్ధ చైతన్య స్వరూపిణైన తల్లికి నమస్కారములు అని ఈ నామానికి అర్థము. 418వ నామము ఓం జడశక్తి అయి నమః. జడశక్తి అంటే జడమును సృష్టించు శక్తి స్వరూపిణైనటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 419వ నామము ఓం జడాత్మికాయై నమః. నామరూపాలతో కూడిన విశ్వమే ఆత్మగా గల తల్లికి నమస్కారములు అని అర్థము. 420వ నామము ఓం గాయత్రి అయి నమః. గాయత్రి గానము చేయువారిని రక్షించు దేవి అని అంటారు అయినటువంటి స్వరూపిణి అయిన గాయత్రి దేవికి నమస్కారములు అని అర్థము. లేదా వేదమాత అయిన గాయత్రి తన స్వరూపమే అయి ఉన్న తల్లికి కూడా నమస్కారమును కూడా చెప్పుకోవచ్చు. 421వ నామము ఓం వ్యాహృతి అయి నమః. గాయత్రి మంత్రములోని 7 వ్యాహృతులను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారములు అని అర్థము. 422వ నామము ఓం సంధ్యాయై నమః. సంధ్యాదేవత అంటే గాయత్రి స్వరూపమైన తల్లికి నమస్కారములు అని అర్థము. 423వ నామము ఓం ద్విజబృంద నిషేవితాయై నమః. సంధ్యా సమయంలో ద్విజులచే ఉపనయన సంస్కారం గలవారిచే మిక్కిలిగా సేవించబడుతున్న తల్లికి నమస్కారములు అని ఈ 423వ నామానికి అర్థము. 90వ శ్లోకానికి కూడా అర్థంగా చెప్పుకోవచ్చు. శ్లోకము 91. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమ నిత్య యౌవన మదశాలిని. 424వ నామము ఓం తత్వాసనాయై నమః. పృథివి మొదలు శివుని వరకు ఉన్న 36 తత్వాలను ఆసనంగా చేసుకుని ఉన్నటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 425వ నామము ఓం తస్మై నమః. తత్ శబ్దముచే సూచించు పరబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారములు అని అర్థము. 426వ నామము ఓం తుభ్యం నమః. త్వం శబ్దముచే సూచించు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారములు అని అర్థము. 427వ నామము ఓం అయ్యై నమః. అయ్యి అని పిలువబడే తల్లికి నమస్కారములు అని అర్థము. ప్రేమతో పిలిచినప్పుడు అయ్యి అని అంటారు. జగన్మాత అందరికీ తల్లి కావున ఈ విధంగా పిలువబడుతోందన్నమాట. 428వ నామము ఓం పంచకోశాంతరస్థితాయై నమః. పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశం మధ్యలో స్థితమై ఉండు తల్లికి నమస్కారములు అని అర్థము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను పంచకోశాలు అంటారు. 429వ నామము ఓం నిస్సీమ మహిమ్యై నమః. అపారమైన అంటే హద్దులు లేని మహిమగల తల్లికి నమస్కారములు అని అర్థము. 430వ నామము ఓం నిత్య యౌవనాయై నమః. సదా యవ్వనంలో ఉండు తల్లికి నమస్కారములు అని అర్థము. 431వ నామము ఓం మదశాలిన్యై నమః. సదా ఆనందంతో ఓలలాడు తల్లికి నమస్కారములు అని ఈ యొక్క 91వ శ్లోకానికి అర్థముగా చెప్పుకోవచ్చు. 92వ శ్లోకము మదఘార్నిత రక్తాక్షి మదపాటలగండభూ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియా. 432వ నామము ఓం మదఘార్నిత రక్తాక్షై నమః. బ్రహ్మానందంచే ఎర్రబడిన కన్నులు గల తల్లికి నమస్కారములు అని అర్థము. 433వ నామము ఓం మదపాటల గండభువే నమః. ఎరుపు తెలుపు రంగు గల చెక్కిళ్లతో శోభిల్లుతున్న తల్లికి నా నమస్కారములు అని అర్థము. 434వ నామము ఓం చందనద్రవ దిగ్ధాంగ్యై నమః. మంచి గంధం పూయబడిన దివ్యాంగాలు గల తల్లికి నమస్కారములు అని అర్థము. 435వ నామము ఓం చాంపేయ కుసుమప్రియాయై నమః. చంపక అంటే సంపెంగ పుష్పంపై ప్రీతిగల తల్లికి నా నమస్కారములు అని ఈ 92వ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో భావంతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. స్వస్తి.